మాట్లాడి ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చి మాట్లాడారో, సో ఇప్పుడు వారు మాట్లాడిన వాటికి ప్యానెల్లో సభ్యులందరూ కూడా ప్రశ్నలు వర్షం కురిపించారు. దానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంది. సో ఒకటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అనేదానికి మీ మాజీ మంత్రి గారు వాళ్ళు చేయలేరు, గతంలో కూడా చేయలేదని మాకు తెలుసు, చేయలేరు, ఇదంతా ఓన్లీ ఒక డ్రామా, ఒక బూటకము, వాళ్ళు ఏదో ఒక పబ్లిసిటీ స్టంట్ అన్నట్టుగా రాంబాబు గారు అన్నారు. సో మీరేమంటారు? ముందుగా నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి వాళ్ళు మాట్లాడినటువంటి వాటిల్లో. ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసుడంటూ మాట్లాడటం అనేటువంటిది ఒక అభ్యంతరకరమైనది, అది విత్డ్రా చేసుకోవాలి. రెండవది, అంబటి రాంబాబు గారు పారిపోయాడని. అంబటి రాంబాబు గారు పారిపోవడం అంటే అది జరిగే పని అండి. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పెట్టే అక్రమ కేసులకి ధైర్యంగా ఎదుర్కొంటూ భయపడకుండా దమ్ముంటే నా మీద కేసు పెట్టుకోండి, మీకు దమ్ముంటే నా మీద పెట్టుకుని నన్ను అరెస్ట్ చేయండి అని మాట్లాడే మగాడు ఆయన పారిపోయాడని చెప్పడం ఏంటండి? అంబటి రాంబాబు గారు పారిపోయే పని అయితే ఈరోజు ఎక్కడ ఏ కేసు ఏది జరిగినా ఈరోజు కార్యకర్తలు నాయకుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి భయపడ్డా నాకు అర్థం కావట్లా. పారిపోయాడు జగన్మోహన్ రాక్షసుడు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, నేను ఒకటి చెప్తున్నా, వీధి కుక్కలకు సింహాలు భయపడవు. ఆ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఈ విషయం ఎవరో అర్థం చేసుకోవాలి, ఇక వాళ్ళకి అర్థమైపోద్ది. ఎవరు అన్నారో, ఎందుకు అన్నారో, ఎవరు భయపడుతున్నారో అన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అవును, వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నా. నేను మాట్లాడను, నా లాంగ్వేజ్ కాదు అది. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసుడని మాట్లాడిన సందర్భాన్ని, అంబటి రాంబాబు గారిని పారిపోయాడని మాట్లాడిన సందర్భాన్ని కంపల్సరిగా నేను ఆ మాట వాడవలసినటువంటి పరిస్థితులు అనివార్యంగా నాకు ఏర్పడింది. సరే, సబ్జెక్ట్కి వద్దాం. ఇప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. వీళ్ళు గత 14 నుంచి 19 దాకా కట్టని రాజధాని, అదే మోడీ గారు, అదే ముఖ్యమంత్రి, అదే మంత్రులు వీళ్ళే కదా శంకుస్థాపన చేసింది. 14 నుంచి 19 దాకా కట్టారా? తాత్కాలిక రాజధాని కట్టి అందులో అడ్డగోలు అవినీతి చేసి స్క్వేర్ ఫీట్కి 3,000 4,000 ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్ని 12,500కి లెక్కలేసి అడ్డగోలుగా దోచుకున్నటువంటి వ్యక్తులు, గ్రాఫిక్స్లో చూపించినటువంటి వ్యక్తులు రాజధానిని 3 పంటలు పండేటువంటి భూములు బీడు భూములుగా మార్చినటువంటి చరిత్ర కలిగినటువంటి ఇదే నాయకులు రాజధాని కడతామని చెబుతూ తిరిగి మళ్ళీ 44 ఎకరాలు 1000 ఎకరాలు మళ్ళీ కావాలని రైతుల దగ్గరికి పోతా ఉంటే ఇచ్చిన వాటికి అతిగతి లేదు. ఇచ్చిన వాటికే రైతులకి ఇంతవరకు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి భూమి లేదు, వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బు ఇవ్వలేదు. ఇంతవరకు అవే కాకుండా రైతులు ఆడ ఏడుస్తా గగ్గోలు పెడతా ఉంటే నిన్న ఓపెనింగ్కి రైతులకి జరిగిన అవమానం అంతా ఇంత కాదండి. అవమానం మీరు చాలా ఛానల్స్లో ఒకసారి చెక్ చేసుకోండి. రైతుల్ని అనేక మంది దూరంగా ఉండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని రాకుండా పోలీసులు ఆపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక రైతు అయితే భూమి ఇచ్చిన అని నేను విఐపిని, నన్ను లోపలికి రానియకుండా నన్ను గేట్లు కాడ ఆపుతారేంటి? నిన్న జరిగిన దాంట్లో ఒక రైతు, అది రైతుల ఆవేదన. ఇప్పుడు రైతుల్ని మళ్ళీ మోసం చేయడానికి, రైతులకి అరచేతిలో వైకుంఠం చూపించడానికి మళ్ళీ కూటమి తయారైంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడే అధికారంలోకి వచ్చి ఇప్పుడే వచ్చారు అనుకోండి, 14-19 వీళ్ళు అధికారంలో లేరు. ఇప్పుడు అధికారంలోకి వస్తే నమ్మొచ్చు, చేస్తారేమో అని నమ్మొచ్చు. మేమైనా నమ్ముతాం, ప్రజలు కూడా నమ్ముతారు. ఈ గత 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో 14-19 దాకా కేవలం తాత్కాలికటువంటి రాజధాని కట్టి, తాత్కాలికమైనటువంటి బిల్డింగులు కట్టి, చేతులు దుడుపుకొని అడ్డగోలుగా దోచుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు తిరిగి మేము కడతాము అంటే అసలు వాళ్ళు ఏమీ చేయలేదంటారా? గత 5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాజధానిలో అసలు ఎక్కడ డెవలప్మెంట్ 1% కూడా లేదంటారా? అంటే ఒక్కటండి, ఇప్పుడు మనకి 10 సంవత్సరాలు ఉండడానికి వెసులుబాటు ఉంది. హైదరాబాద్ రాజధానిగా ఉంది కదా, చట్ట ప్రకారం ఉంది కదా, విభజన హామీ 14 నుంచి 24 వరకు ఉంది కదా. దాన్ని డీవియేట్ ఎందుకు కావాల్సి వచ్చింది? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కొని ఓవర్ నైట్ వెళ్ళిపోయి కరకట్ట మీద కాపురం పెట్టేసి అర్జెంటుగా ఏదో ఒక బిల్డింగ్లు కట్టేటువంటి కార్యక్రమం చేయకపోతే, ఇక్కడే హైదరాబాద్లోని ఉండి శాశ్వతంగా కట్టుంటే ఈ పరిస్థితులు ఎందుకు ఉంటాయి?
వాళ్ళు కట్టలేనటువంటిది, వాళ్ళకి నిధులు లేవు, మేము మాకు అప్పులతోటి ప్రభుత్వాన్ని వదిలి మేము రాజధాని తీసుకొచ్చి మేము కట్టాలని ఎలా కోరుకుంటారు వాళ్ళు? నాకు అర్థం కావట్లా. అంటే హైదరాబాద్ వదిలి ఎందుకు వెళ్ళారని అడుగుతారా? ఇక్కడ ఉండి అక్కడ కడితే బాగుండేది అంటారా? నేను చెప్తుంది అదే. మీరు చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉండే అవకాశం ఆయనకి 5 సంవత్సరాలు ఉంది కదా గతంలో. ఇప్పుడు మీరు ఒకటి వినండి, సెటప్ అంతా మార్చి అక్కడ ఆఫీసులు పెట్టేసి అక్కడ మొత్తం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి ఎలా తెస్తామండి? అది అవ్వదు కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అలా చేయాల్సింది అలా చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆయనకి ఎట్లా నచ్చితే అట్లా చేసుకొని వెళ్ళి మరి ఆ రాజధాని నిర్మాణం అనేది తాత్కాలికంగా చేయడమే కాకుండా అప్పులు మా నెత్తిని వదిలేసి, ఉండండి సార్, మీరు ముగ్గురు